Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. ఇలాంటి బ్యూటిఫుల్ ఫొటోస్ ఎలా రెడీ చేయాలో నేను ఈజీగా చెప్పేస్తాను. దానికోసం మీ మొబైల్ని రొటేట్ చేసేసుకోండి. దానికోసం ముందుగా పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసేసుకుందాం. యాప్ని ఓపెన్ చేసేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దాంట్లో ఎడిట్ ఫోటో ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత పైన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. వైట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. తర్వాత ఇట్సే టూల్స్ అని ఉంది, అది క్లిక్ చేస్తే క్రాప్ క్లిక్ చేయండి. దాంట్లో స్టోరీ అని ఉంది కదా, ఆ ఫ్రేమ్ క్లిక్ చేసుకోండి. సో దట్ ఫ్రేమ్ లాంగ్గా వస్తుంది. నేను ఈ బ్లాక్ హార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. పైన ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. సో దట్ ఫోటో బ్యాక్కి వెళ్ళిపోతుంది, ఆ హార్ట్ పైకి వస్తుంది. ఇప్పుడు కిందన ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. దాన్ని కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. పైన ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో లైన్స్ కొంచెం తగ్గించేసుకొని కింద బ్యాక్గ్రౌండ్లో అలా హ్యాండ్తో ఎరేజ్ చేస్తూ ఉండండి. సో దట్ షార్ప్ ఎండింగ్ కాకుండా కొంచెం స్మూత్ ఎండింగ్ వస్తుంది. అది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది ఈజీగా. చూసారా డిఫరెన్స్? ఇప్పుడు కిందన స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేశాక అందులో బోల్డ్ అనే ఆప్షన్స్, అందులో మీకు నచ్చిన స్టిక్కర్ని సెలెక్ట్ చేసేసుకోండి. మన స్టిక్కర్ దొరికేసింది, నేను సెలెక్ట్ చేసేసుకున్నా. ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు పింక్ కలర్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ టైప్ చేసేసుకోండి. టైప్ చేసుకొని పైన ఓకే చేసేయండి. ఓకే చేశాక టెక్స్ట్ని క్లిక్ చేస్తే సిఏ ఆల్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి. అందులో మీకు ఏ ఫాంట్ కావాలంటే అది క్లిక్ చేసేసుకోండి. అక్కడ బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి ఎడిటింగ్ చేసుకోవడానికి. ఆ ఫాంట్ని మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసేసుకోండి. ఆ నేమ్ని చేసుకొని కిందన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి లైట్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు కూడా బోల్డ్ అని లైట్ ఆప్షన్స్ వస్తాయి. అందులో కిందకి వెళ్తూ ఉండగా బ్లూ కలర్ లైట్ వస్తుంది. ఆ బ్లూ కలర్ లైట్ని క్లిక్ చేసుకోండి. వచ్చేసింది మన బ్లూ కలర్ లైట్. దాన్ని క్లిక్ చేసుకొని పైకి తీసుకెళ్ళిపోండి. పైకి తీసుకెళ్ళిపోయి పైన ఎడ్జ్లో పెట్టేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇందాక చూస్ చేసుకున్న లైట్నే మళ్ళీ క్లిక్ చేసుకొని దాన్ని ఇట్ సైడ్ డౌన్లో ఎడ్జ్లో పెట్టేసుకోండి. ఇది ఫోటోకి కొంచెం బ్రైట్నెస్ని యాడ్ చేస్తుంది. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, అంతే. సేవ్ చేసేసుకోండి. మన ఫోటో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ ఫోటో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.